దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నేను నిరంతరం మారని దేవా, నేను నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీ ప్రేమ ఏది కాదయా. నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. లోకమంతా నేను వెదకినా నాకు లేద
లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. పాడదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా యేసయ్యా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం. ఈ లోకమంతా, ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతా, ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. సంగమంతా నా మంచి
వారెవ్వరు, నీతోటి సాటెవ్వరు, నీ వంటి వారెవ్వరు, నీతోటి సాటెవ్వరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందేటటువంటి చక్కటి అవకాశాన్ని, కృపను దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా జేజీఎం మరియు జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్లో ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో మరొకసారి అభినందిస్తూ, ఇంతవరకు చక్కటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందాం. ఫౌండేషన్స్ ఫర్ ప్రేయర్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. అయితే దీంట్లో మొదటిగా మనము ఇటర్నల్ గాడ్ అనే అంశాన్ని గురించి చూసాం. అంటే గాడ్ ఈజ్ ఇటర్నల్, దేవుడు నిత్యుడు అనే దానికి వచ్చి. రెండవది ద గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్ అనే దానికి వచ్చి, అంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు అనే దానికి వచ్చి చూసాం. ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. గాడ్ ఈజ్ లవింగ్ అండ్ మర్సిఫుల్. దేవుడు ప్రేమ కనికరములు గలవాడు. గాడ్ ఈజ్ లవింగ్ అండ్ మర్సిఫుల్. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, he who does not love does not know God, for God is love. He who does not love does not know God, for God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ జీవం గల దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ గల దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిర్గమాకాండం 34:6 తన ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా. Exodus chapter 34:6. And the Lord passed before him and proclaimed, the Lord God merciful and gracious, long suffering and abounding in goodness and truth. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడంటే కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. ఇలాంటి మంచి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, కీర్తన గ్రంథం 103:8-12 వరకు చూస్తే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు,
కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు ఎంత మంచి దేవుడు! ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యతను గురించి మనం చూస్తే ఏమని వర్ణించగలం ఆయన ప్రేమను? ఇంత గొప్ప దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనం నశించకుండా నిత్య జీవం పొందుతాము అని చెప్పాడు. ఆ దేవుడు ప్రేమగల దేవుడు. ఆ ప్రేమామయుడైన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే హెబ్రీ 13:8 ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసయ్య మార్పు లేని దేవుడు. ఆయన ఆది నుండి ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరం గలవాడు. నినివే పట్టణం నశించటం ఆయనకిష్టం లేక నినివే పట్టణాన్ని నాశనం కానివ్వకుండా యోనాను తీసుకుని వచ్చి ప్రకటింపచేసి నినివేని రక్షించుకున్న గొప్ప దేవుడు. అవును, నిజమే. ఈరోజు మన ఎడల ఆ జీవం గల దేవుడు అధికమైన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యతను ఎరిగిన వారమై మనమందరం కూడా ఆ ప్రేమామయుడైన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయనకు నమస్కరిస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయనతో మమేకమైపోయి ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా బ్రతికే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ ఉదయకాలం ప్రార్థనకు పునాదులు ఏంటి అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూసుకుంటూ వచ్చాం. అయితే ఈ ప్రార్థనకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప పునాదులు ఏంటి అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనకున్నటువంటి పునాదులు ఏంటంటే, గాడ్ ఈజ్ ఎటర్నల్. మొదటిది ఏంటంటే దేవుడు నిత్యుడు. రెండవది గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. గాడ్ ఈజ్ లవింగ్ అండ్ మర్సిఫుల్. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగినటువంటి వారమై మనం ఆయన సన్నిధిలో, నీ ప్రేమ, నీ దయ ఎంత గొప్పది నాయనా. నీ ప్రేమ మీరు చూపించి పరలోకం నుంచి మీ కుమారుని పంపించారు. కుమారుడు ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టాడు. మేము ఒంటరి అయిపోతామని కుమారుని నామమందు పరిశుద్ధాత్మను మా దగ్గర పంపించారు. ఇవన్నీ అర్థం చేసుకున్న మేము, మా దేవుడవైన నీవు నిత్యుడవనియు, మా దేవుడవైన నీవు పరిశుద్ధుడువు, నీతిమంతుడువనియు, ప్రేమ కనికరం కలిగినటువంటి వాడవని ఎరిగి, ఏ చిన్న విషయం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ శోధనున్నా, ఏ విధమైనటువంటి వేదన, ఇబ్బంది, ఇరుకు ఉన్నా నీకు చెప్పుకోవడానికి, నీ దగ్గర విన్నవించుకోవడానికి, నీ దగ్గర ప్రార్థించటానికి కృప మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందామా? జీవం కలిగిన మా గొప్ప తండ్రి, ప్రార్థన యొక్క పునాదులను గురించి చక్కటి విషయాలు ఈ 3 రోజులుగా మేము వింటూ వచ్చాం. మీరు నిత్యుడగు దేవుడని, మీరు పరిశుద్ధుడు, అలాగుననే నీతిమంతుడని, మీరు ప్రేమ గలవాడు, జాలి కనికరం కలిగినటువంటి దేవుడని మేము విన్నాం. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మేము కూర్చోవడానికి అర్హులం కాదయ్యా. వీఆర్ నాట్ వర్ది టు సిట్ ఇన్ యువర్ ప్రెసెన్స్ గాడ్. నీ సన్నిధిలో కూర్చోవడానికి మేము అర్హులం కాదు. ఈ మాటలు చెప్పడానికి అర్హులం కాదు. నీ యొక్క కార్యాలు చేయడానికి అర్హులం కాదు. కానీ నీ కృప, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నాయనా. అధికంగా ప్రార్థించటానికి, ప్రతి విషయంలో కూడా నీ మీద ఆధారపడడానికి, నీ యొక్క మహిమార్థమై ఈ లోకంలో జీవించటానికి కృప మా అందరికీ దయచేయమని, అందరినీ మీ నామములో దీవించమని,
నిశ్చయంగా మా ప్రభువ ఈ యొక్క ప్రార్థన పోరాటం ఇంకనూ అనేక మందికి చేరడానికి, ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడడానికి నీ దయ, నీ వాత్సల్యత, నీ ప్రేమ నీ బిడ్డలందరికీ దయచేయమని, కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. కృప అనుగ్రహించి దీవించి కాపాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు ఈ విధంగా మనం అందరూ కూడా దేవుని ఆరాధించుకునే చక్కటి భాగ్యం, వాక్యం వినే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దీంట్లో పాల్పంపులు పొందుచిన మిమ్మల్ని అందరినీ ప్రభువు నామములో అభినందిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.